అనుమానాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి? ఎస్, గుడ్ ఈవినింగ్ వికేత్. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అయితే ముస్లిం ఓట్లు దాదాపు 25% ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడతాయని కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు భావించింది. కానీ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు, ముఖ్యంగా షాదీ ముబారక్ లాంటిది చాలా ముస్లిం కుటుంబాలలో ఎఫెక్ట్ని చూపిస్తుంది. కొంతమంది ముస్లింలు బీఆర్ఎస్ వైపు డైవర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికి ఒక నూతన ఎత్తుగడ వేసిందని చెప్పుకోవచ్చు. అజరుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా తానే పోటీ చేస్తానని ప్రకటించుకున్నాడు. కానీ ఆయనను పోటీ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పించి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనను క్యాబినెట్ నామినేట్ చేసింది. ఇక ఎల్లుండి ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయనేది ఒక ఎత్తుగడ అయితే, బీహార్లో ఉన్నటువంటి ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ వైపు టర్న్ కావడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అజరుద్దీన్కి ఒక మంచి పేరుంది. ఆయన మంచి క్రికెటర్ అయినప్పటికీ కొంతమంది కుట్రల వల్ల ఆయన కెరియర్ నాశనం అయిపోయింది అని ముస్లిం యువతలో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం నేడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకరణ చేయబోతున్నారు అజరుద్దీన్. ఆయనకు సంబంధించి శాఖలు కూడా కొన్ని డిక్లేర్ చేశారు. ఆయనను ఎక్కువగా జూబ్లీహిల్స్లో తిప్పితే ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అంటే శాసనసభ్యులు అకాల మరణం చెంది జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. అధికార పార్టీకే ఫ్లెచ్ అయింది. ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో తప్ప మిగతా ఉప ఎన్నికలన్నింటినీ అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇక గతంలో అంటే మొదట సునీతకి ఇస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సునీత ఒకవేళ ఏడుస్తే ఆ ఏడుపులో కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోతుందని కాంగ్రెస్ నేతలు భావించారు. అందుకోసమే సునీత ఏడ్చినటువంటి సందర్భంలో కొంతమంది మంత్రులు దానిపై క్రిటిక్ చేసినటువంటి సందర్భంగా కూడా ఉంది. అయితే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డిని కలవడం, వాళ్ళు తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడము, దాంతోపాటు నిన్న సాయంత్రం పూట సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికులు రేవంత్ రెడ్డికి అభినందన సభ జరపడం, వీటితో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అంటే ఒక నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఫ్లెడ్జ్గానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక 10-20 వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి 4 రోడ్ షోలు, ఒక బహిరంగ సభను అడ్రస్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెజార్టీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. అయితే గతంలో గోపీనాథ్ జూబ్లీహిల్స్కి చేసిందేమీ లేదు అని, దాంతోపాటు హైదరాబాద్ పైన ఒక స్పష్టమైన విజన్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంట్లో భాగంగానే హైడ్రా తీసుకొచ్చాము. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ సిటీని డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇక దాంతోపాటు మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్, కానీ అక్కడ ఉన్నటువంటి చాలా వరకు బస్తీలో ఉన్నాయి. మనం కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా అసలు గ్రామీణ ప్రాంతంలో కూడా లేనటువంటి రోడ్లు, అంతా అధ్వానమైన పరిస్థితి జూబ్లీహిల్స్లో ఉంది. ఆ జూబ్లీహిల్స్ ఈ విధంగా ఉండడానికి కారణం ప్రభుత్వం అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి అక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన పట్టించుకోకపోవడం వల్లనే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు అర్బన్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేశారు తప్ప జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బస్తీలపైన ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ చేయలేదు. కాబట్టి జూబ్లీహిల్స్కి అలాంటి పరిస్థితి పట్టింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపితే అక్కడ విపరీతమైన అంటే గణనీయమైన అభివృద్ధి కలుగుతుంది అని కాంగ్రెస్ నేతలు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 6 నెలల కింద అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కంటోన్మెంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సాయాన్న అకాల మరణం చెంది అక్కడ జూబ్లీహిల్స్ లో గెలుపు ఓటములు రేవంత్ రెడ్డి పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? లేదా రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం పైన కానీ ఓడిపోతే ఒకలా గెలిస్తే ఒకలా? ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ఒక 3-4 ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం మీద
పార్టీ మీద, మంత్రుల మీద, వీటన్నింటినీ అంటే పార్టీలో ప్రభుత్వంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని రేవంత్ రెడ్డి సరిగా డీల్ చేయలేకపోతున్నాడు అనేది ప్రధానమైన విమర్శ ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే ఇప్పటి వరకు వచ్చినటువంటి విమర్శలన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టు అవుతుంది అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాంతోపాటు పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన తర్వాత తాను ఫేస్ చేయబోయేటువంటి మొదటి ఎన్నిక కాబట్టి ఆయనకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం అని చెప్పుకోవచ్చు. పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను ఎదుర్కోబోయే మొదటి టాస్క్ కాబట్టి ఆమెకు కూడా ఈ ఎన్నికలు కీలకమని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నికలు అంటే 2 సంవత్సరాలు దాదాపు కావస్తుంది. ఈ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తమ పాలనకు రెఫరెండంగా మేము భావిస్తున్నామని కాంగ్రెస్ నేతలు ఇంటర్నల్గా చర్చ జరుపుతున్నారు. దాంతోపాటు ఈ ఎన్నికల్లో గెలుస్తేనే రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోగలదు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే దాని ఎఫెక్ట్ రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల పైన పడుతుంది, దాంతోపాటు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో పడుతుంది, అది 2028లో లేదంటే 2029లో జరిగేటువంటి ఎన్నికల మీద పడుతుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి పైన పాలన పైన ఇన్ని రోజులు వస్తున్నటువంటి విమర్శలకు ఈ ఎన్నికలు ఓడిపోతే అదొక ఎసెట్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారు. ఇటు మంత్రులను, నియోజకవర్గానికి ఇద్దరు మంత్రులను, ఒక ఎంపీని, నలుగురు ఎమ్మెల్యేలను, 6 కార్పొరేషన్ చైర్మన్లను కేటాయించి మరి వాళ్ళను ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏమేం ప్రోగ్రెస్ చేశారు, దానికి సంబంధించినటువంటి రిపోర్టును ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పెద్దలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలు చాలా కీలకంగా తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంపై, పార్టీపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయనకు అడ్మినిస్ట్రేషన్ చేత కావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయలేకపోతున్నాడు, మంత్రుల్ని సరిగా గైడ్ చేయలేకపోతున్నాడు, ఒక పైనర్షిప్ని చేయలేకపోతున్నాడు అన్నటువంటి అన్ని విమర్శలకు రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక విజయంతో సమాధానం చెప్పాలని భావిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఒక 6 రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ప్రతిరోజు 7, 8కి అంటే 7కి 8ంటికి ఆయన రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు. చివరి రోజుల్లో వీలైతే బైక్ ర్యాలీలు కూడా నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీపై వస్తున్నటువంటి అనేక విమర్శలకు సమాధానం చెప్పుకోవడానికి ఒక అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడనుంది. రైట్ సిద్ధార్థ అండ్ నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ది